ఆఫ్ యూ స్క్రీన్ కనపడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ క్లాసెస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? థియరీ ఒకసారి చూసుకున్నారా మళ్ళీ? ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? యా, ఓకే. చూడండి, టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమం 16 months పడుతుంది. అది కంపెనీ సైజుని బట్టి 16 months అయినా పడవచ్చు, ఇంకా ఎక్స్ట్రా అయినా పడవచ్చు, లేదంటే తక్కువైనా పడవచ్చు. ఓకే, ఒకవేళ మీరు వర్క్ చేసే కంపెనీలో ఈసీసీ 6.0 కంపెనీ ఉంటుంది మ్యాక్సిమం. సో అప్పుడు ఇక్కడ ఈసీసీ 6.0 అయితే ఎస్ఏపి కంపెనీ 3 మెథడాలజీని ఇచ్చింది: అసాప్, వాటర్ఫాల్, అజైల్ మెథడాలజీ. ఈ మూడిట్లో బెస్ట్గా అసాప్ మెథడాలజీ ఫార్మాట్ని ఉపయోగించమని చెప్పింది. ఒక క్లయింట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెసే అసాప్ మెథడాలజీ. ఈసీసీ 6.0 అయితే కన్నా అసాప్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పారు. S/4HANA అయితే ఇంకా ఇది పూర్తిగా రాలేదు ఇండియాలకి, ఇంకా 2017 2027 కానీ 30 కానీ వచ్చేస్తుంది పూర్తిగా. దీంట్లో అయితే కన్నా యాక్టివేట్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఇచ్చారు. ఈ మూడిట్లో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. ప్రాసెస్ని అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలనేది స్టెప్స్ అనేది S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పారు. ఓకే, సో డన్. చూడండి, సో అసాప్ అంటే మనకి స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అసాప్ మెథడాలజీ, యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే స్పీడప్, ఒక ప్రాజెక్ట్ని ఎంత స్పీడ్గా మనము ముందుకు తీసుకువెళ్ళి కంప్లీట్ చేయగలుగుతాం అనేదే మీనింగ్. సో ఈ అసాప్ మెథడాలజీని మనం రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తాం. రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు అనమాట. దీంట్లో మనకి మెయిన్ పర్పస్ ఇంప్లిమెంటేషన్ బికమ్ స్మూత్ అండ్ ఈజియర్. ఈ ప్రాసెస్ అసాప్ మెథడాలజీ ప్రాసెస్ మనం యూజ్ చేస్తే ఇంప్లిమెంటేషన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్. సో ఈ ప్రాజెక్టు కావాల్సిన మెయిన్ రిసోర్స్ ఏంటి అంటే టైం, క్వాలిటీ, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్. ఒక క్లయింట్ బిజినెస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఒక థర్డ్ పార్టీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోనో ఏదో ఒక దానికి వచ్చినప్పుడు అక్కడ టైం కానీ, క్వాలిటీ కానీ, పీపుల్ కానీ అండ్ అదర్ రిసోర్సెస్ కానీ కంపల్సరిగా చాలా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా వర్క్ చేసే పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. టైం వేస్ట్ చేయకూడదు, క్వాలిటీ మంచిగా మనం చేయాల్సి వస్తుంది వరకు. పీపుల్ కూడా ఎవరు ఎంతమంది అవసరం అవుతుందో మనం పీపుల్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ అదర్ రిసోర్సెస్ ఏమైనా అవసరం అవుతాయో వాటిని కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో చూసుకోవాల్సిన జాగ్రత్తలు. సో అసాప్ మెథడాలజీ 5 ఉంటాయి అనమాట, 5 ఫేసెస్ ఉంటాయి. ఈ అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ కూడా అని పిలుస్తారు. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ ఫేజ్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ ఫేజ్ రియలైజేషన్, ఫోర్త్ ప్లేస్ ఫైనల్ ప్రిపరేషన్, ఫిఫ్త్ ప్లేస్ గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి ఒక ఆర్డర్, అసాప్ మెథడాలజీ ఆర్డర్. ఇలా ఫస్ట్ స్టెప్ నుంచి ఎండింగ్ వరకు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ ఫేసెస్ అని చెప్పచ్చు. చూడండి, ప్రొజెక్షన్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, ప్లానింగ్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ని క్లయింట్ బిజినెస్లో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ కంపల్సరీగా ఉండాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే మనకి కంపల్సరీగా ఏమి అవసరం అవుతాయంటే కంపెనీకి సంబంధించి యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ కంపెనీ లొకేషన్ ఎక్కడ ఉంది,
వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయా, ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయా, సర్వీస్ కంపెనీస్ ఉన్నాయా, బ్రాంచెస్ ఏమున్నాయి, తర్వాత బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి, ఓకే. సో తర్వాత వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, వెండర్స్ విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నారా, అదర్ కంట్రీలో ఉన్నారా, కస్టమర్స్ విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నారా, అదర్ కంట్రీలో ఉన్నారా, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్. టీమ్ సైజ్ ఎంత ఉండాలి మనకి, 50 మెంబర్స్, 60 మెంబర్స్. సో వాటిలో రోల్స్ ఫైనలైజ్డ్. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎస్డి కన్సల్టెంట్స్, ఎంఎం కన్సల్టెంట్స్, ఎండ్ యూజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఎవరు ఎంతమంది అనేది రోల్స్ కూడా ఫైనలైజేషన్ చేసుకోవాలి. తర్వాత క్లయింట్స్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవడానికి, పెండింగ్ ఏం లేకుండా. తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ. సో ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత, ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయగలుగుతారు, అది కరెక్ట్ ప్లానింగ్తో అగ్రిమెంట్ రాసుకోవాలి. తర్వాత సైన్ అప్ చేయాలి స్టార్ట్ చేయడానికి. సో దీన్నే మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్ అంటాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్. ఎగ్జాంపుల్, టాలీ డేటా మైగ్రేట్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఫస్ట్ టైం. ఇక్కడ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది, ఇక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు టాలీని యూజ్ చేస్తున్నారు, అది టర్న్ ఓవర్ సరిపోవట్లేదు. ఈ వైజాగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ఏపి కంపెనీకి డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోలేరు, వాళ్ళకు వర్క్ తెలియదు ఎలా అనేసి. కాబట్టి ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏం చేస్తుందంటే మధ్యలో మీడియేటర్గా ఉన్న విప్రో, ఇన్ఫోసిస్, ఏబిఎం, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ని మిడ్కి పిలిపించి వాళ్ళు వేలంపాట వేస్తారు. ఇలా ఫస్ట్ టైం మా కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తున్నాం, మీకు ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు అనేది వాళ్ళు వేలంపాటలో అడుగుతారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళకు టేక్ ఓవర్ ఇచ్చేస్తారు. సో విప్రోనో, ఇన్ఫోసిస్ ఏదో ఒక కంపెనీ తీసుకుంటుంది, వాళ్ళు ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి సాఫ్ట్వేర్ తెచ్చి వైజాగ్ స్టీల్ కంపెనీలో ఇన్స్టలేషన్ చేసి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్గా వైజాగ్ స్టీల్ కంపెనీ ఎస్ఏపి దగ్గర వెళ్ళి సాఫ్ట్వేర్ కొన్నా కాన్ఫిగరేషన్ చేయడం, డేటా మైగ్రేషన్ చేయడం ఇదంతా చేత కాదు. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మీడియేటర్ మీద ఆధారపడాల్సిందే. వాళ్ళ పనే అది. విప్రో, ఇన్ఫోసిస్, ఐబిఎం వాళ్ళ పనే అది. ఓకే, కస్టమర్స్ నుంచి ప్రాజెక్ట్స్ కలెక్ట్ చేసి స్టార్ట్ చేయడం. నెక్స్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్ పేజ్ 2. ఇక్కడ డాక్యుమెంటేషన్. దీంట్లో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ కంపెనీ అంటే క్లయింట్ బిజినెస్ సినారియో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ టోటల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం డాక్యుమెంటేషన్ రూపంలో. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ బ్రాంచెస్ కానీ, కంపెనీస్ కానీ, కంపెనీ కోడ్స్ కానీ, బిజినెస్ ఏరియాస్ కానీ, ఒక వెండర్ డేటా కానీ, కస్టమర్ డేటా కానీ మొత్తం తెలుసుకొని ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ మనం అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఫ్యూచర్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం. దీని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. ఒకవేళ యాజ్ ఈజ్ కానీ టు బి కానీ ఏదైనా గ్యాప్ ఏమైనా అనాలిసిస్ ఉంటే, డిఫరెన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడం. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఏదైనా క్వశ్చనరీస్ ఏమైనా ఉన్నా వాటిని క్వశ్చన్ ఫామ్లో తయారు చేసి క్లయింట్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాటిని సాల్వ్ చేయడం. స్కోప్ డాక్యుమెంట్ లైక్ రిసోర్స్ కానీ, టైం కానీ, ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా డాక్యుమెంటేషన్లో వాళ్ళకు క్వశ్చన్స్ పంపిస్తే వాళ్ళు దాన్ని ఫిల్ చేసి పంపిస్తే వాటిని మనం ఇంకా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దీన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాం, దీన్ని డాక్యుమెంటేషన్ అని కూడా పిలుస్తాం. తర్వాత థర్డ్ వన్ రియలైజేషన్ అంటే టోటల్ కాన్ఫిగరేషన్స్ చేయడం. 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. దీంట్లో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి. దీంట్లో 80% ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తారు. మీరు పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా
ఫస్ట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేయాలి. దాని యొక్క మొత్తము హార్డ్ వర్క్ అంతా ఎఫ్ఐ కన్సల్టెంట్ పడతాడు. ఓకే, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, తర్వాత జిఎల్స్, ఏపీపీ, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్, గ్యాప్ ఇంటిగ్రేషన్స్, ఎంఎం, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు పీపీ ఇంటిగ్రేషన్స్. వీళ్ళు మధ్యలో ఎంఎం కన్సల్టెంట్ కానీ, ఎస్డి కన్సల్టెంట్ కానీ, పీపీ కన్సల్టెంట్ కానీ వాళ్ళు ఎంటర్ అవుతారు. 20% వాళ్ళ వరకు ఉంటుంది. అవసరం బట్టి వాళ్ళను మన బిజినెస్ హైర్ చేసుకుంటుంది. వీటిని మనం రియలైజేషన్ ఫేస్ అంటాం. కాన్ఫిగరేషన్స్ రియల్ టైంలో పర్చేజ్ ఇన్వాయిస్ కానీ, సేల్స్ ఇన్వాయిస్ కానీ ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్లు చేయాలి. కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఫేజ్ 4 ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్. కాన్ఫిగరేషన్లు అన్నీ చేసిన తర్వాత కంపెనీలో టెస్టింగ్ చేస్తారు. యూజర్ ట్రైనింగ్, యూఏటి టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, వర్క్ ఫ్లో రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్, ఇవన్నీ టెస్టింగ్లు చేస్తారు. అంటే టీ కోడ్స్ కానీ, ట్రాన్సాక్షన్ కోడ్స్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ, యూజర్ అంటే ఎవరైతే రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడో అతను కూడా టెస్టింగ్ చేస్తాడు. తర్వాత ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఈ ఇంటిగ్రేషన్స్ కూడా చేస్తారు. ఒకవేళ డేటా ఏమైనా సెక్యూరిటీగా ఉందా లేదా, లేదంటే ఏమైనా హ్యాంగ్ అవుతుందా, పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఓకే, ఇంకా ఏదైనా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలకు డేటా మ్యాప్ చేసేటప్పుడు ఇంటర్ఫేసెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఫామ్స్ సరిగా లేవా, ఇవన్నీ కూడా ఓకే. సో ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్లో జరుగుతుంది. ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్లో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం చేసే కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రియల్ టైంలో కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదన్నది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు లైవ్లోకి వెళ్ళిన తర్వాత అవి సరిగా పనిచేయకపోతే మీకు ప్రాజెక్ట్ ఇచ్చి సరిగా చేయలేదని బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ క్లయింట్ 100 మంది క్లయింట్కి చెప్తాడు. తర్వాత మీకు ప్రాజెక్టులు రావు, తర్వాత జాబ్స్ కూడా అవైలబిలిటీలో ఉండవు. అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఫైనల్గా గో లైవ్ అండ్ సపోర్ట్. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. సో బ్యాక్ ఎండ్ స్క్రీన్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో సో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఓకే, జస్ట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు. అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్. సో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా టికెటింగ్ టూల్ ద్వారా వాళ్ళు టికెట్స్ రైజ్ చేస్తే మనం సపోర్ట్ కూడా చేయాలి. ఇది గో లైవ్ అండ్ సపోర్ట్. దీన్నే మనం అసాప్ మెథడాలజీ అంటాం. అసాప్ మెథడాలజీ. ఈసీసీ 6.0 మ్యాక్సిమం మనకి మన ఇండియాలో ఈసీసీని ఎక్కువ యూజ్ చేస్తారు ప్రజెంట్. ఇంకా టైం పడుతుంది, ఇంకా కొందరు అప్డేట్ అవుతున్నారు, అది ఇంకా టైం పడుతుంది ఎస్వరనాకి. బట్ ప్రజెంట్ ఈసీసీ 6.0 యూజ్ చేస్తుంటారు. సో ఈసీసీ 6.0 యూజ్ చేస్తే అక్కడ అసాప్ మెథడాలజీ ఉపయోగించాలి. అదే ఎస్వరహనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఓకే, సో ఇది మనకి థియరీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. అసాప్ మెథడాలజీ అంటే అర్థమైందా? ఎనీవన్? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే, డన్.